హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజైతే పొటాటో ఆనియన్స్తో పకోడీ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే 4 ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. పొటాటోల్ని ఇలా చెక్కు తీసుకొని ఇలా పొడుగ్గా సన్నగా తరుక్కొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 4 పచ్చిమిరపకాయలు ఇలా చీరిక పెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మన రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకోవాలి. దాన్ని అలా మొత్తం కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా పొడి పొడి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక ఇలా కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.